ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీలో క్రెడిట్ చోరీ కొనసాగుతోందన్నారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారాయన. మేం ఫలానా పని చేశామని చెప్పుకోలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు శ్రీకాంత్ రెడ్డి. క్రెడిట్ చోరీ అన్నటువంటిది గతంలో కూడా చెప్పాం, అది అలాగే కొనసాగుతూనే ఉంది ప్రతి విషయంలో. మొన్న వైజాగ్లో ఆదాని గూగుల్ సెంటర్ దగ్గర నుంచి అనేక రంగాలలో దాని ఆధారంతో సహా చూపించాం. గత ప్రభుత్వం ఏ రకంగా వైజాగ్లో ఆలోచన చేసింది డేటా సెంటర్ కోసం, గత ప్రభుత్వం ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది, ఒక్క ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు, స్కిల్ యూనివర్సిటీ అన్నటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అన్నటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించేది కూడా మనం అందరం చూసాం. ఒప్పందాలు కుదిరింది కూడా మనం అంతా చూసాం. అది క్రెడిట్ చోరీనే. ఈ మన పారిశ్రామికవేత్తల సదస్సులో రెన్యూవబుల్ ఎనర్జీ గురించి జరిగేటువంటి ప్రతి ఒప్పందం కూడా 23లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందాలే అన్నటువంటిది స్పష్టంగా కూడా తెలియజేశాం. అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు.